నా చిన్నప్పుడు మా అమ్మ ఒక మాట చెప్పింది. మా అమ్మ ఇంట్లో ఉన్నప్పుడు మా పక్కింటి ఆవిడకి వచ్చి నువ్వు అదన్నావు ఇది అన్నావు నన్ను అన్నావు అని గొడవ చేసుకొని వెళ్ళింది. వెళ్ళిపోయిన తర్వాత నేను మా అమ్మని అడిగాను. మా అమ్మ మోస్ట్లీ ఎవరి జోలికి వెళ్ళదు. ఎవరన్నా ఏమన్నా మాట అన్నా కూడా సైలెంట్ అయిపోతుంది. ఎందుమా నువ్వేమన్నా అన్నావు అంటే నేనేం అనలేదు, ఎందుకు అంటుందో నాకు తెలియదు అని అనింది. నేను మా అమ్మని అడిగాను, నువ్వు అనలేనప్పుడు ఆమె నిన్ను అన్నప్పుడు నువ్వు ఎందుకు గొడవ పెట్టుకోలేదు అని. అప్పుడు మా అమ్మ చెప్పింది, ఆమె అలా చేసిందని నేను అలాగే గొడవ పెట్టుకొని నేను అలాగే చేస్తే ఆమెకి నాకు తేడా ఏంటి అని. అప్పుడు నాకు అర్థం కాలేదు ఆ విషయం. తర్వాత పెళ్ళైన తర్వాత నేను జీవితంలో పడ్డాక నాకు అర్థమైంది విషయం ఏంటంటే, మన చుట్టుపక్కల మనం పనిచేసే దగ్గర మనం మంచిగా ఉన్నా కూడా వాళ్ళు వాళ్ళ మీద బురద చల్లుకొని వీళ్ళు ఎందుకు మంచిగా ఉండాలని మన మీద బురద చేసే ప్రయత్నాలు ఎన్నో చేస్తారు. అవన్నీ వేరే ద్వారా మన దగ్గరికి వస్తుంది. మనం వాళ్ళు అడగడానికి ఏం లేదు. ఈ మధ్యలో వాళ్ళు చెప్పరు. పోనీ మనం వెళ్ళి గొడవ పెట్టుకుందామా అని అంటే ఏం ప్రూఫ్లు ఉంటాయి, ఏమీ ఉండవు. సో బాధపడుతూ కూర్చుంటాం. బాధపడకండి, ఎందుకంటే వాళ్ళు మన మీద చేసే ప్రయత్నమే మనం బాధపడాలని, కుంగిపోవాలని, మన మీద ఏదో ఒక మాట వెయ్యాలని. అలా చేసినప్పుడు వాళ్ళు అలా ప్రయత్నించినప్పుడు మనం బాధపడితే వాళ్ళకి మనం ఇచ్చినట్టే అవుతుంది. కాబట్టి మీకు బాధేసినప్పుడు ఏడవండి, ఆ స్ట్రగుల్ని తీసేసుకోండి. మనందరి ఫేవరెట్ ప్లేస్ అందరికీ తెలిసిన విషయమే. మోస్ట్లీ ఎమోషన్స్ పర్సన్ అందరూ బాత్రూంలోకి వెళ్ళి ట్యాప్ తిప్పి ఏడ్చుకొని ఫుల్గా బయటకు వస్తాం. ఎవరన్నా ఏమన్నా అంటే కళ్ళలో నలకబడిందని ఒక చిన్న అబద్ధం చెప్పేస్తాం. ఒకరోజు ఆ పడిన నింద ప్రకారం 2 రోజులు క్యారీ చేసుకుని తర్వాత దాన్ని వదిలేసేయాలి. వదిలేసి మన పనులు మనం చేసుకుంటూ ఉండాలి. అప్పుడు అనిపించింది, ఇలా ఎన్ని రోజులు మనం మాట్లాడాలి, ఎన్ని రోజులు వీళ్ళు ఇలాగే మనల్ని ఏడిపిస్తుంటారు అని. అప్పుడు అనుకున్నా, టైం అనేది ఒకటి ఉంటుంది అని అన్నాను. మన టైం వచ్చేదాకా వెయిట్ చేయాలి. అలా అనేవాళ్ళు మనతోనే ఆగిపోరు, ఇంకొకళ్ళు చేయడానికి కూడా ప్రయత్నిస్తారు. అలా ఇంకొకళ్ళు పడ్డప్పుడు వాళ్ళేంటి వాళ్ళనేది అందరికీ తెలిసేలా చేస్తే సరిపోతుంది. వాళ్ళని ఎదవలు మనం చేయక్కర్లా, వాళ్ళు ఆల్రెడీ వెదవలే. మనం జస్ట్ చూపిస్తాం అంతే, వాళ్ళు ఇలా చేస్తారు, అలా నేను ఒక బలైన దాన్ని అని అన్నాను. కాబట్టి ఎవరు ఏమన్నా ఏం చేసినా నువ్వు కరెక్ట్గా ఉన్నప్పుడు, ఈ ప్రపంచమంతా ఎదిరించినైనా సరే, నీ తప్పు అన్నా సరే, నువ్వు కరెక్ట్గా ఉన్నప్పుడు, నీ విలువలతో ఉన్నప్పుడు, నీకంటూ కొన్ని విలువల్ని పెట్టుకొని నువ్వు బతుకుతున్నప్పుడు ఎవ్వరి గురించి భయపడాల్సిన అవసరమే లేదు. ధైర్యంగా వెళ్ళడమే మంచిది. మన పెద్దవాళ్ళు మనకి ఎప్పుడు నేర్పిస్తూ ఉంటారు, మనం ఒకరికి సహాయం చేసినా చేయకపోయినా మన వల్ల ఒకరు బాధపడకూడదు, మన వల్ల ఒకరు నష్టపోకూడదు అని. నేను దాన్ని బాగా నమ్ముతాను. నా చిన్నప్పుడు